నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము టిన్నిటస్ అనే వ్యాధి గురించి డిస్కస్ చేద్దామండి. టిన్నిటస్ అనేటివి ఈ వ్యాధి అనేది చాలా రేర్ కండిషన్‌లో చూస్తాము. అంటే మనకి ఈ మధ్య కాలంలో కూడా నేను చూసే కేసెస్ విపరీతంగా పెరిగిపోయాయి టిన్నిటస్. అంటే టిన్నిటస్ అనేది చెవులో డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ అనేటివి వినిపిస్తాయి. అంటే కొంతమందికి ఎట్లా అంటే రోరింగ్ సౌండ్ ఎవరో అరుస్తున్నట్టుగా, కొంతమందికి హిస్సింగ్ సౌండ్స్, కొంతమందికేమో మనము ఏదో ఫ్యాన్ తిరుగుతున్న సౌండు, లేకుంటే ఏదో ఈగ తిరుగుతున్న సౌండ్ చెవులో, ఇలా కంటిన్యూస్‌గా కొన్ని సమయంలో బెల్ కొట్టిన సౌండు, రింగింగ్ సౌండ్ ఇలా చెవులో కంటిన్యూ‌గా సౌండ్స్ వినిపిస్తుంటాయి వాళ్ళకు. అంటే వాళ్ళేందంటే పనిలో ఉన్నప్పుడు, ఏదైనా వర్క్‌లో ఉన్నప్పుడు ఇలా ఈ ప్రాబ్లమ్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తుంటది. ఎలాంటి పని లేదు, ఒంటరిగా ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, 4 గోడల మధ్యలో ఉన్నారంటే వాళ్ళకు విపరీతమైన సౌండ్స్ వినిపిస్తుంటాయి చెవులో. దీనికి ఏం చేస్తుంటాం, ఫస్ట్ మనము ఈఎన్‌టీ డాక్టర్‌ని సంప్రదిస్తాం. ఈఎన్‌టీ డాక్టర్‌ని సంప్రదించినప్పుడు వాళ్ళు కొన్ని రకాల టెస్టులు చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఎండోస్కోపీ అలాంటివి చేస్తారు. మరి చెవులో కొంచెము పంపించి స్కోపీ చెవులో ఏమన్నా ఉందా ఇన్ఫెక్షన్, లేకుంటే ముక్కులో ఇన్ఫెక్షన్ ఉందా, నాసల్ ఎండోస్కోపీ అలాంటి కొన్ని రకాల టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు చేసినప్పుడు మనకు నోస్‌లో ప్రాబ్లమ్ ఉండదు, చెవులో ప్రాబ్లమ్ ఉండదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా కనపడవు. మనకంతా నార్మల్‌గా ఉంటుంది. కానీ ఆ సౌండ్స్ మాత్రం కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటాయి. కాబట్టి మనకు ఆ చెవులో వచ్చే సౌండ్స్‌కు మనము ఆ కంటిన్యూయస్‌గా ఉండే సౌండ్స్‌ను మనం టిన్నిటస్‌గా పరిగణిస్తాం. చాలామంది ఏందంటే దీనికి ఇంగ్లీష్‌లో మందు లేదండి. కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారు, ఇ ఇయ ఇన్నర్ ఇయర్ చెవు లోపల మిడిల్ ఇయర్ లోపల ఇన్నర్ ఇయర్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అలాంటి వాళ్ళకు ఈ టిన్నిటస్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తుంటారు. కానీ ఆ టిన్నిటస్‌కి ఏందంటే మనము ఎన్ని రకాల మందులు వాడినా ఇంగ్లీష్‌లో వ్యాధికి మందు లేదు. ఆ డిసీజ్ క్యూర్ అవ్వదు. కానీ మన దగ్గరకొచ్చిన కేసెస్‌లలో మనకొక ఇప్పటికి మనం ఒక 20, 25 కేసులు చూసామండి. ఈ జస్ట్ ఒక 1 ఇయర్‌లోనే. అందులో మినిమమ్ 75-80% సక్సెస్ ఉందండి టిన్నిటస్. వాళ్ళు అనేక రకాల మందులు వాడారు. అనేక రకాల టెస్టులు చేయించారు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ తిరిగారు పాపం. ఆ సౌండ్స్ భరించలేక. ఎన్ని రకాల ఇయర్ డ్రాప్స్, యాంటీబయాటిక్స్ అన్నీ వాడారు. ఎక్కడ తగ్గలేదు. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని రకాల ఆలోచనలను బట్టి, కొన్ని రకాల యాంగ్జైటీస్‌ని బట్టి, టెన్షన్, స్ట్రెస్‌ని బట్టి కూడా ఈ టిన్నిటస్ ప్రాబ్లమ్ అనేది బయటపడే అవకాశాలుంటాయి. అంటే ఇన్నర్ ఇయర్‌లో కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉన్నా గూడా వాళ్ళకి ఈ ఆలోచనలనేవి తోడవుతాయి. దానికి ఈ టిన్నిటస్ ప్రాబ్లమ్ బయటపడుతుంది. దీనికి మనం ఎక్కువ మంది ఏం చేస్తుంటే ఇయర్ బడ్స్ వాడొద్దు. ఇయర్ బడ్స్ ఎక్కువ వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు, ఏదైనా ఇంజ్యూరీ అయినప్పుడు మనకి సౌండ్స్ వినిపిస్తాయి. మనం ఎండోస్కోప్ చేసినప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, ఏదన్నా అక్కడ చిన్న వూండ్ లాగా ఉంది చెవులో లోపల అన్నప్పుడు మనం కొన్ని యాంటీబయాటిక్స్ వాడినా కూడా బయట తగ్గుతాయి. సౌండ్స్ క్లియర్ అవుతాయి. కానీ కొంతమందికి ఎలాంటి వూండ్స్ లేకున్నా, ఇన్ఫెక్షన్స్ లేకున్నా కూడా సౌండ్స్ వస్తూనే ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏందంటే మన హోమియోపతిలో ఎక్సలెంట్‌గా మందుంటుంది. వాళ్ళకి యాంగ్జైటీ రిలేటెడ్‌గా మనం మెడిసిన్ ఇస్తాం. కాబట్టి వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ వస్తుంటాయి కంటిన్యూయస్‌గా. వాళ్ళు నిద్రపోయేటప్పుడైతే విపరీతంగా డిస్టర్బెన్స్ ఉంటుంది. నిద్ర సరిగ్గా రాదు. నిద్రపోదామన్నా ఈ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా వర్క్ మీద ఉన్నప్పుడు కూడా సైలెంట్‌గా ఏదైనా వారు పని చేసుకుందామన్నా కూడా చేసుకోలేరు. దానివల్ల వాళ్ళకు విపరీతమైన కోపము, చిరాకు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ టిన్నిటస్ ప్రాబ్లమ్ నుంచి బాధపడే వాళ్ళకేంటంటే, మన హోమియోపతిలో మంచి మందుంటది. దీనికి డైట్ రెస్ట్రిక్షన్స్, పథ్యం ఏమన్నా ఉంటుందంటే ఏ పథ్యం ఉండదండి. వాళ్ళు ఏ ఫుడ్ అయినా తినొచ్చు హ్యాపీగా. డైట్ రెస్ట్రిక్షన్స్ ఏముండవు. కానీ మీరు కంటిన్యూస్ చేయాల్సింది మీరు హోమియోపతిలో మంచి మందులు వాడుకుంటే, ఈ టిన్నిటస్ ప్రాబ్లమ్స్ మీరు స్వాస్థ్య పరిష్కారం చేసుకోవచ్చు. నమస్కారం అండి.